హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీధి కుక్కల కేసులో రాష్ట్ర ప్రభుత్వాలపై సోమవారం సుప్రీంకోర్టు మండిపడింది. ఆ కుక్కలను పట్టుకోవడం, వాటి సంతానోత్పత్తిని నిరోధించడం, వాటిని శిబిరాలకు తరలించడం వంటి అంశాల మీద తీసుకుంటున్న చర్యలను తెలియజేసేలా అఫిడవిట్లు దాఖలు చేయకపోవడాన్ని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. ఆగస్టులో ఇచ్చిన ఉత్తర్వుల తర్వాత కూడా వీధి కుక్కల దాడులు నమోదవుతున్న నేపథ్యంలో న్యాయస్థానం నుంచి తీవ్ర స్పందన వచ్చింది. రాష్ట్రాల నుంచి ఇంతవరకు ఎలాంటి స్పందన రాలేదు. వీధి కుక్కల దాడులు పెరుగుతున్నాయి, నిరంతరం ఈ ఘటనలు జరుగుతున్నాయి. ఈ బెడద వల్ల విదేశాల్లో భారత్ను చెడుగా చిత్రీకరిస్తున్నారు. మేము కూడా ఆ వార్తకు సంబంధించిన అంశాలను చూస్తున్నాం. 2 నెలలుగా సమయం ఇచ్చినా ఇంతవరకు సమాధానం రాలేదు. అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు వ్యక్తిగతంగా న్యాయస్థానం ముందు హాజరు కావాలి. ఈ ఆలస్యానికి గల కారణాలను వివరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మాత్రమే అఫిడవిట్లు దాఖలు చేశాయని వెల్లడించింది. అయితే దీపావళి బ్రేక్ సమయంలో వాటిని సమర్పించినందున అవి కూడా రికార్డులో లేవని పేర్కొంది. అలాగే ఢిల్లీ విషయంలో మున్సిపల్ కార్పొరేషన్ సమాధానం ఇచ్చిందని, ప్రభుత్వం నుంచి అఫిడవిట్ రాలేదని మందలించింది. మొత్తానికి ఏంటంటే ఈ వీధి కుక్కల అంశం అనేది కొంతకాలంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఆ మధ్య సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మీద కొంతమంది సెలబ్రిటీలు, కొంత జంతు ప్రేమికులు కూడా వాళ్ళు దాన్ని పునఃపరిశీలించాలని కోరారు. ఎందుకనంటే అయినా కానీ ఏంటంటే దీనివల్ల ఎక్కువ మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారనేది ఆ కోణంలోనే చూడాలని సుప్రీంకోర్టు కూడా సూచించింది. ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద సోమవారం వివిధ రాష్ట్రాల పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అంటే వీధి కుక్కలను పట్టుకోవడం, వాటి సంతానం డెవలప్ కాకుండా చూడడం, వాటిని శిబిరాలకు తరలించడం, అంటే వాటిని ఒక దగ్గర శిబిరాల్లో పెట్టాలనే సూచన కూడా చేసింది. వీటన్నిటి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారని ఇప్పటివరకు చాలా రాష్ట్రాలు అఫిడవిట్లు దాఖలు చేయకపోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే కొన్ని కీలక కామెంట్స్ కూడా చేసింది. కాబట్టి చూడాలి, అంటే ఈ అంశం మీద రానున్న రోజుల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటారు రాష్ట్ర ప్రభుత్వాలు అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.